ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ఏడాదిలో తీసుకున్న నిర్ణయాలపైన సమీక్ష నిర్వహించనున్నారు. న్యూ ఇయర్ కానుకగా కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లో పర్వతనగర్ సిగ్నల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ హోం గార్డ్ నయీంను అతి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టి పారిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రమాదంలో గాయాల పాలైన నయీంను స్థానికులు సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ హోం గార్డ్ నయీం కాలు విరిగినట్లుగా వైద్యులైతే నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హాస్పిటల్ చికిత్స పొందుతున్న హోం గార్డ్ నయీంను ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, ట్రాఫిక్ అదనపు డీసీపీ హనుమంతరావు పరామర్శించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. ఇక నగరంలో 31st వేడుకలైతే మొదలయ్యాయి. ఈ సందర్భంగా నగర వాసులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ ప్రకటించారు. అర్ధరాత్రి వరకు మెట్రో రైలు నడుతున్నట్లుగా హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు అయితే తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు నడుస్తాయి. అయితే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సమయాభావాన్ని పెంచినట్లు మెట్రో అధికారులైతే పేర్కొన్నారు. ఈ రోజు మాత్రమే అర్ధరాత్రి వరకు మెట్రో రైలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చివరి రైలు రాత్రి 1 గంటకు ప్రారంభం స్టేషన్ల నుంచి అయితే బయలుదేరతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శీతాకాల ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు చలితో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై చలి తీవ్ర ప్రభావం చూపుతోంది. జలుబు, దగ్గు, జ్వరం నుంచి గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వరకు అనేక రోగాలకు చలి కారణమవుతోందని వైద్యులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో చలి తీవ్రతతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
పరిశ్రమలు అధికంగా ఉండటం వల్ల కాలుష్యం కూడా ఎక్కువగా ఉంది. చలి, కాలుష్యం కలిపి గాలిని మరింత కాలుష్యంతో నింపుతున్నందున ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్న వైద్యులైతే హెచ్చరిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో వృద్ధులపై చలి ప్రభావం తీవ్రమవుతోందని అన్నారు. రక్తపోటు, గుండెపోటు ప్రమాదం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. పాత రోగాలు తిరిగి ఉధృతం అవుతున్నాయని చెప్పారు. దీంతో ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వైద్యులు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో దట్టమైన పొగమంచు కురిసింది. పొగమంచు రహదారులను పూర్తిగా కమ్మేసింది. వాహనదారులు వాహనాల లైట్ల వెలుతురులోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. చీరాల కారంచేడు రహదారి, జాతీయ రహదారి, ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రాంతాల్లో పొగమంచు కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క చీరాల రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పొగమంచు కురుస్తోంది. తీవ్ర చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.